గాయ్స్, నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగే సన్నివేశం గురించి నేను మాట్లాడుతున్నా. ఓ చిన్నారి బాలికను ఒక నీతి లేని కుక్క కాంగ్రెస్ పట్టి ఒక నా దొంగ నా కొడుకు కులం పిచ్చితో మతం పిచ్చితో కాళ్ళతో తొక్కి తన్ని చంపిండి. గుడిలకు రావద్దు మీరు, కులం తక్కువని. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఏం పీకుతారు మీరు అందరూ? సిగ్గులు శరారులేవా? ఒక నా కొడుకు కాంగ్రెస్ పార్టీ నా కొడుకు ఈ రోజు నా గుడికి రావద్దు కులం తక్కువని ఈ జనరేషన్ లా కాలుతో తొక్కి ఒక చిన్నారి బాలికను చంపిండు. బా, ఎంత బాధకర విషయము. యువత ఏం తింటారా మీరు? బయటికి రాక మీ బతుకులు చెడ, సిగ్గులు శరాలు ఇజ్జత లగ్గలేవారా మీకు? బయటికి రాను. చిన్నారు ఒక చిన్న 2 నెలల పాపను చంపే మనసు ఎట్టొచ్చిందిరా నీతి లేని కుక్క నీకు? అరే ఓ కుక్క, ఎట్లా పెంచిల్రా నీ తల్లిదండ్రులు నిన్ను? చిన్నారి బాలకులు కులం పిచ్చితోని మతం పిచ్చితోని గుడిలోకి మీరు రావద్దు కులం తక్కువని ఈ రోజున కాలుతోని తంతే చిన్నారి బాగా చచ్చిపోయిందిరా. నవమాసాలు మోసి ఆ తల్లి కన్నదిరా. 9 నెలలు మోసి ఆ కడుపుల ఒక తల్లి కన్నదిరా. నేను నీ తల్లి కన్నదిరా నా కొడుక. గాలికి పుట్టి గాలికి పెరిగిన వారు నా కొడుక. ఎంతమంది మొడ్డలకు పెట్టావురా నువ్వు? సలే ఈ రోజున కులం పిచ్చుతోని నీ మతం పిచ్చుతోని చిన్నారి బాలను చంపుతావారా నువ్వు? నీతి లేని కుక్క. ఏం రేవంత్ రెడ్డి, ఇదా నీ ప్రజాపాలన? ఇదా నీ దౌర్జన్యం? ఇదా నీ రౌడీజం? ఇదా నువ్వు నేర్పేడిది? నీ పార్టీలందరికీ చిన్న చిన్న పిల్లలను పెద్ద పెద్ద పిల్లలను చంపవని ఈ కొడుకులను బయటికి పంపుతావా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఆ కొడుకు నీ పార్టీనాట కదా, సర్పంచ్ ఆట కదా, లేదా ఉప సర్పంచా వాడు? నువ్వు ఈ రోజున నీ కొడుకు ఆ కొడుకులను పంపుతున్నావు నువ్వు. ఒక సీఎం తెలంగాణ రాష్ట్రం అంటే ఏందిరా? తెలంగాణ రాష్ట్రం వీర మరణం అయ్యారు. తెలంగాణ గురించి ఈ రోజున నువ్వు సీఎం అయ్యి ఆ నా కొడుకులను పంపి ఈ చిన్న చిన్న బాలులను చిన్న చిన్న పిల్లలను చంపమంటారు వారా? నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ఉండి ఏం ఇస్తావు నువ్వు? తెలంగాణ ప్రజలకు ఏం నేర్పుతున్నావు నువ్వు? ఈ దాను చెప్పేది, ఈ దాను నేర్పేది ప్రజలకు. ఆ దాను నేర్పి ఆడపిల్లలు చంపమంటారు నువ్వు. చిన్నారి బాలికను కులం పిచ్చితోని గుడిలోకి రావద్దని చంపుతుళ్ళు. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇదా నేర్పేది మీకు కాదు, ఈ ప్రజలకు సిగ్గుండాలి. మీ బతుకులు చెడ, సిగ్గు చెడలేవారా యువత? ఏం పీకుతారు మీరు? సిగ్గులు ఉండాలి, ఇజ్జత్ ఉండాలి, శరం ఉండాలి. కొడకల్లారా, ఈ రోజు ఏదన్నా చిన్న ఏదన్నా డిఫరెంట్ వీడియోలు చేయంగానే అవి ట్రెండింగ్ కాగానే ఈ కొడుకులు అందరూ సోషల్ మీడియాలో బయటకు వస్తారు. ఏం పీకుతారా మీకు? సోషల్ మీడియా ఈ ఛానల్స్ నా కొడుకులు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన కొడుకులు ఏం పీకుతారా? సరే ఈ రోజున బయటికి రాలరా. కులం పిచ్చుతోని మతం పిచ్చుతో ఒక చిన్నారి బాలికను ఓ కాంగ్రెస్ పార్టీ ఒక నా కొడుకు ఈ రోజు ఒక పిల్లను కాలుతో తన్ని అయ్యని గాలి మొక్కతో బంచను నా బిడ్డను నన్ను వదులు మీ గుడిలకు రాము అని ఒక తల్లి బదులాడుతాడు. అయినా కాలుతో తొక్కి చంపిండు. మీరు ఏం చేస్తున్నారు యువత? బయటికి రారు నా కొడుకల్లారా. ఏం సిగ్గులు లేవారా? బయటకు వచ్చి ఆ తక్షణం నా కొడుకును గల్ల పట్టుకొని ఇంటికి పోయి బయటకు తీసుకొచ్చి ఉరి శిక్ష చేయాలి వారికి తక్షణమే. మల్లారెడ్డి యూనివర్సిటీలో మొన్న ఓ చిన్న వీడియో పెట్టారు, ట్రెండింగ్ చేస్తున్నారు. తిరుమల మల్లన్న ఈరోజు ప్రజల గురించి బయటకు వచ్చి మాట్లాడితే మీరు బయటకు వస్తలేరు కొడక. తిరుమల మల్లన్న ప్రజల గురించి బయటకు వచ్చి పోరాడుతాడు. అదిరా కావాల్సింది. ఆయన వెనక యువత ఉండి, ఆయన లా తెలుసు కాబట్టి యువత ఉండి ఆయన వెనక మీరు పోవాలి. లేక మీకు లా తెలిస్తే ఆయన ముందు మీరు పోవాలి. అన్నా మేము ఉండము, కొడుకును వదలొద్దు, కొడుకు ఉరిశిక్ష పడేదాకా మనం పోరాడదాం. తీర్మానం మళ్ళా వెనక మీరు ఉండాలి. అదిరా కావాలి తెలంగాణ రాష్ట్ర యువతకు. మాకు జాబులు లేవు, ఉద్యోగాలు లేవు, మాకు ఏ సీఎం ఏమి ఇస్తలేడు అని ధర్నాలు చేస్తారు కదా. ఈ ధర్నాలు చేస్తారు కదా మీరు. ఎవరికి కావాలరా ధర్నాలు? నాకు కొడకల్లారా. చిన్న పిల్లలు చనిపోతారు, వాళ్ళకు కూడా ధర్నాలు చేయాలి. యువత మొత్తం కదలండి. చదువుకున్న స్టూడెంట్ ఏం పీకుతారా? జాబులు లేవని ధర్నాలు చేస్తారు కదా. సచివాలయం ముందు ఎక్కువ రాజకీయ పార్టీల ముందు ధర్నాలు చేస్తారు కదా. మన చిన్న పిల్లలను మానబంధంగా చేసి రేపు కేసులు చేస్తే బయటకు వచ్చే మాట్లాడే కొడుకులు, కొందరు సోషల్ మీడియా కొడుకులు ఈరోజు బయటికి రండి. ఈ చదువుకునే స్టూడెంట్ కూడా మాకు ఏమి ఇస్తలేడని బయటకు వస్తారు కదా. మరి చిన్న పిల్లలను మర్డర్ చేస్తున్నారు. మీరు ఏం దిక్కుతారా కొడకల్లారా?
సిగ్గులు లేవా, శరాలు లేవా? నేను మాట్లాడుతున్నా. ఎస్, నాకు ఇప్పుడు తెలంగాణ బై వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ నా కొడుకును మాట్లాడుతున్నా నేను. ఎస్, నాకు రైట్స్ ఉన్నాయి, చదువుకున్నా 10th క్లాస్ 8.6 నాది కొడక. ఆయన స్టడీ పర్సన్. నాకు లా తెలుసు, రాజకీయం తెలుసు, ప్రజా పాలన తెలుసు, ప్రజల గురించి తెలుసు, గరీబుల గురించి తెలుసు. నేను మాట్లాడతా. ఏం దిక్కుతారా కొడకలారా? బయటకు వచ్చి తక్షణం మా కొడుకును బయటకు గుంజి బహిరంగ సభలో బయటకు గుంజి గురిశిక్ష చేయాలి మీరు. ఎవరికిలా, దేనికిలా? ఒక చిన్నారి బాలకు 2 సంవత్సరాల చిన్న పిల్లను కులం పిచ్చితో చంపిన నా కొడుకు గురించి లా మాట్లాడతారా? లా మాట్లాడతారా? లా ఎవరికి కావాలి? లా ఒక బాలిక చనిపోయింది అక్కడ, దాని తర్వాత కూడా లా కావాలా మీకు? ఎస్ఐను, డిఎస్పిని, సీఎం రేవంత్ రెడ్డిని, మోడీని అందరినీ పిలవండి. పిలవండి. వాళ్ళని ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం జైలు లేని వాళ్ళు బయటకు వస్తారు, గదే చెప్తారు. మళ్ళీ అసలు జరగొద్దు కాబట్టి తక్షణం నా కొడుకుని పిలిచి శిక్ష చేయాలి. తప్పేమున్నది? అసలు ప్రజలమని తప్పేమున్నది? తప్పు లేదు. దీనికి వకీల్స్ రావాలి, పోలీసులు రావాలి, ప్రజల సోషల్ మీడియాలో వైరల్ కావాలి. అప్పుడు ఆ కొడుకు జైలుకు పోవాలి, వాళ్ళు ఫేమస్ కావాలి, వాళ్ళు బయటికి రావాలి, ఆ కొడుకు ఎమ్మెల్యే కావాలి. మళ్ళీ గిదారా మీరు చేసేది యువత, గిదారా మీరు చేసేది. ఆ కొడుకు తక్షణం బయటకు వస్తే కులం పిచ్చితోని నా కొడుకు ఉండడు ఈ ప్రపంచంలో. కాకుండా లేక 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ పిఎంలో నా కొడుకు ఉండడు కులం పిచ్చితోని. ఎస్, నేను గ్యారంటీ. ఇజ్జతులు నా కొడకలారా, సిగ్గులు ఉండాలి ప్రజలకు. ఓ ఆడపిల్లకు, అరే నాకొక బిడ్డ ఉన్నది, నీకొక బిడ్డ ఉన్నది, నీ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, నా ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది. ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు బయటికి రారా? ఎస్, 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడతాను. ఎస్ బ్రో, ఆమె ఎడ్యుకేషన్ చదువుకున్నా నేను. కొడకలారా, ఏం సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుసరం లేదా అన్న నీకు? నీ ఎమ్మెల్యేలకు నీకు మీ బతుకులు చేలా. నా కొడుకు నీ పట్టినట్టే కదా, నీ పార్టీనాడు కొడుకు, నీ పార్టీనాడు కదా. బయటికి రాడా సాలేగాడు? బయటికి గుంజావా? నిన్ను ప్రజలు ఎట్టిగా గుడ్డిగా నమ్మి నిన్ను గెలిపించడు. ప్రజలకు సిగ్గుండాలి. ఈ రోజున చిన్నపిల్ల సరిపోయింది, రేపు అందరు సరిపోతారు ఆడపిల్లలుగా. కులం పిచ్చి నేర్పుతాను నువ్వు. రేవంత్ రెడ్డి గారు కులం పిచ్చి నేర్పుతాను బ్రో. అవునా రేవంత్ రెడ్డి గారు? ఎస్, నేను అంటున్నా. నీకు దమ్ము ధైర్యం వరంగల్ జిల్లాకురా చూసుకున్నా. నువ్వా నేనా? నీ ఎమ్మెల్యే పిలువు, నీ సర్పంచ్ల పిలువు, నా కొడుకుని పిలువు. తెలంగాణ ప్రజలు కొడుకుని మొదలొద్దు. మనం అందరం కలిసి కొడుకుని వాళ్ళ మీద తక్షణమే శిక్షించాలి. ఏం పోలీసులు, ఎవరికి పోలీసులు, దేనికి పోలీసులు, దేనికి ఇలా? ఒక చిన్న బాలికలు చనిపోయినాక లా కావాలి మీకు? లా లేదు, ఏం లేదు. మనం చదువుకున్నాం, మనకు లా తెలుసు. తక్షణమే కొడుకు ఉరి శిక్ష చేయాలి. లేక నడి బజార్ నిలబెట్టి మన ఏడికడి ముఖ్యము. ఎస్, నేను మాట్లాడతాను. యువత, మీకు సిగ్గులు శరాలు తెచ్చుకోండి. ఇకనైనా మీరు బయటికి రాండి. ఆ అమ్ములకు, ఆ పాపకు, మన కూతురుకు, మన అందరు కూతురురా. మన ఒక వయసుకు వచ్చిన తండ్రి పొజిషన్ ఉన్నాం, మన కూతురు ఆ పాప, ఆ తల్లి బాధ చూడండి రా. తక్షణమే ఆ పాపకు, ఆ బిడ్డకు, మనందరి బిడ్డకు న్యాయం జరగమని నేను కోరుకుంటున్న రాజు ఒంటరి పురాణం ఛానల్. తీర్మార్ మల్లన నీకు ధన్యవాదములు. నీ కాల్మకు దమాంచను, నీ దండం పెడతా మల్లన. తీర్మార్ మల్లన తక్షణమే పాపకు న్యాయం జరగాలి, ఆ ఊరుకు న్యాయం జరగాలి, తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ రాష్ట్రం న్యాయం జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఏం కాదు. తీర్మార్ మల్లన మీరు తక్షణమే శిక్షించి, పోలీసులను, ఎస్సీని, డిఎస్పీని అందరిని శిక్షించి మీరు బయటికి గుంజుకొచ్చి నా కొడుకును కులం పిచ్చితో, నా కొడుకును ఎవడు మదం పిచ్చితోనే ఆ పాపను చంపిండో ఆ కొడుకును బయటికి తీసుకొచ్చి ఉరిశిక్ష చేయాలి. తీర్మార్ మల్లన మీరే తెలంగాణ రాష్ట్రంకు ఉండరు మొగడు. ఎవరినైనా నిలదీసి అడిగే మొగడన్న మీరు. నీ కాల్మకు వాంచిన కొడుకును తక్షణ గుంజుకరా. నీ ముందు, నీ వెనక ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నది, యువత ఉన్నది, వరంగల్ జిల్లా మొత్తం ఉన్నది. తీర్మార్ మల్లన నీ బాంచన్ ఆ కొడుకు గుంజుకరా. మనం ఏం చేయాలో చేద్దాం, నువ్వు ఏదంటే అది. మేము ఉన్నాం. కొడకలారా యువత, మీకనైనా మేలుకోండి. బతుకులు మేలుకోండి, మేలుకోండి. ఇక మేము ఉన్నాం. వరంగల్ జిల్లా మొత్తం తీర్మార్ మల్లన నీ వెనక, నీ ముందు మేము ఉంటాం. జై హింద్, జై తెలంగాణ. బాన్ని వదలొద్దు. కులం పిచ్చి పట్టిన కొడుకును కలిసే